वस्तु यज्ञधारणानन्तरम् आचमनीयं समर्पयामि। यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेः स्वाहां पुरस्तादो आयुष्मक्रियं प्रथमं च सुखं यज्ञोपवीतं परमं कदयः महागणाधिपतये नमः। यज्ञोपवीतं समर्पयामि। यज्ञधारणानन्तरम् आचमनीयं समर्पयामि। गन्धर्वाणां ईश्वरीयो सर्वभूतानां लोकप्रियश्रियं देवं धारयामि। आयने देवाय देवारोहणपुष्पिणी हलाष्टुण्डली कारणसमन्तस्य ग्रामे अन्तस्य प्रचन्द्रनाथम् अष्टदानं समर्पयामि। पुष्पे पूजयामि ॐ सुराय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ एकवर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ भारतनाय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सूर्यकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः। नानाविधपरिमलपत्रविद्राक्षरान् समर्पयामि। धूपो फलपत्यभवेत् మహానుభావుడు విచ్చేశారు. దివ్యమైనటువంటి లోకాధీశుడైనటువంటి కైలాసపతి అయిన పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి కుమారుడు విచ్చేసినటువంటి సమయంలో ఏ విధమైనటువంటి దుశ్శకునాలు రాకుండా, ఏ విధమైనటువంటి దోషములు కలగకుండా ఉండడానికి వేదవేత్తలు ఆనాడు ఏ విధంగా బ్రహ్మ, అలాగే మరీచి, ఆంగీరసుడు, సప్తర్షులు ఆనాడు ఏ విధముగా దివ్యమైనటువంటి కైలాసంలో మహామంత్రాలు చదివారు, అలాగే ఇక్కడ పఠించి స్వామివారి ఇక్కడికి రాగానే స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాదములను ప్రక్షాళన చేస్తున్న దివ్య పునీత సుందర మహోన్నత అద్భుతమైనటువంటి సమయం ఇది. కాపాడగలిగినటువంటి మహానుభావునికి ఆయన చేతికి రక్ష కట్టిన ఆ రక్షణలను చూసిన దివ్యమైనటువంటి కంకణ ధారణ చేస్తూ ఉన్నారు. రక్షాబంధన కార్యక్రమాన్ని స్వామివారికి యజ్ఞోపవీతం పరమం పవిత్రం వేద విహితమైనటువంటి కర్మలు చేయాలన్న నిత్య నైమిత్తికమైనటువంటి కర్మలకి ఆచరణ నిమిత్తం చేయాలి అన్న సకలమైనటువంటి ఉపవీతి ఎడమ భుజం మీద నుంచి ఉపవీతి గణపతి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, నీవే మాకు రక్ష మనస్సులో అనుకోండి. మహామంత్రాలు అన్నారు, ప్రతి వ్యక్తి నీవే మాకు రక్ష అని మనసులో ప్రార్థించి ఈ రక్షాబంధన కార్యక్రమాలు చక్కగా తిరిగించి ఆనందించవలసిందిగా కోరుతున్నాం. ఈ స్వామివారికి రక్షాబంధన కార్యక్రమాన్ని జరిపించేటప్పుడు అందరికీ చూపిస్తారు. అందరూ కూడా ఒక్కసారి దానికి నమస్కారం చేసుకోవాలి అంటారు. హిమవంతునికి ముగ్గురు పిల్లలు, ఒకళ్ళు గంగ, ఒకళ్ళు పార్వతి, వేరొకరు మైనాకుడు, లేకున్న మధ్రుంగా गणेश महाराज की अरचेतुल स्वामी वारी చూపించండి गणेश महाराज की गणेश महाराज की
చేశారు ఆయనకి. మామగారు ముడి 3 ముళ్ళతో దివ్యమైనటువంటి యజ్ఞోపవీతం వల్ల ఆయుష్ పెరగాలి, నా అల్లుడు ఆయురారోగ్యంగా ఉండాలి, నా అల్లుడు బలంగా ఉండాలి, నా అల్లుడు తేజస్సుగా ఉండాలి. ఇవి ఆ పళ్ళు ఉంటాయి, ఎంత బాగుంటాయో, తెల్లగా ఉంటాయి దంతాలన్నీ. అప్పుడప్పుడు నేను అద్దంలో చూసుకుంటూ ఉంటాను సత్యనారాయణ శాస్త్రి గారిని చూసి, అన్ని మనిషి బాగుంటాడు, బంగారం. నమస్కారం చేస్తూ అందరినీ చెబుతున్నారే వారే మైనాకులు వీరిద్దరు. మనం అందరం కింద కూర్చున్న వాళ్ళందరం కాస్త అనండి, మనం అందరం మగపెళ్లి వారు. మనందరికీ చక్కగా మర్యాద చేస్తున్నాడు. 3 రోజులు బట్టి బ్రహ్మాండమైనటువంటి భోజనాలు, వివాహ భోజనంబు, వింతైన వంటకంబు, వియాల వారి విందు నాకే ముందు. చక్కగా అందరూ భోజనాలు చేశారు, అందరూ ఆనందించారు, చక్కని వసతులు ఏర్పరిచారు, అందరినీ వినయ విధేయతతో పలకరించారు. ఈ మైనాకుల వారు ప్రస్తుతం దివ్యమైనటువంటి స్వామి వారికి, అందమైనటువంటి మా స్వామికి, వినాయకుల వారికి, విఘ్నేశ్వర వారికి యోగ్యురాలైనటువంటి అమ్మాయి ఎవరు అని బ్రాహ్మణులకి 4 సార్లు టీవీలో చెప్పి ఇలా అన్నారని మళ్ళీ మహిళా సంఘాలని మీద పడకుండా ఉండడానికి ముందుగానే వినయించుకున్నాను, నమస్కారం చేసుకున్నాను. శాస్త్రంలో ఉన్నది వినండి, తర్వాత మీ ఇష్టం. మంచిగా చేయాలి. అమ్మాయి ఎలా ఉండాలి, ఎలాంటి అమ్మాయిని వెతికి రావాలి? ముందుగా మొట్టమొదటిగా జీవిత చుట్టూతో ఉన్నటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు. కాళ్ళు ఈడుస్తూ ఉన్నటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు. వికిలిగా నవ్వేటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు. ఎవరింటికి పడితే వాళ్ళింటికి పని పాట లేకుండా వెళ్ళేటువంటి అమ్మాయిని తెచ్చుకోకూడదు. పెద్దని అత్తా మామని గౌరవించకుండా ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోకూడదు. వినయవతి, శీలవతి, గౌరవం కలిగినటువంటి కుటుంబంలో ఉండి చక్కగా భర్త సేవ చేయాలి. భర్త గారు కూడా ఈ అమ్మాయిని భార్య అనుకోవాలి. భార్య ఈక్వల్ టు పెళ్ళాం అని ఎక్కడ అర్థం లేదు. వేయాల్సిన నటేశ్వర శర్మ గారు మహాపండితులైన వీరు ఎదురు మాట్లాడాలంటే కొంచెం ధైర్యం కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడారు. భార్య అంటే భార్యగా చూడమన్నారు. భార్య అంటే కుర్రవాళ్ళందరూ 2 అబ్బాయిలు. భార్య అంటే అనకూడదు, అది కాదు భార్య. ప్లస్ ఆర్య ఈక్వల్ టు భార్య సవర్ణ దీర్ఘ సంధి. చిన్నప్పుడు చదువుకుంటారు కదా, తింటారు కదా. అంటే ఆర్య అంటే గౌరవం అని అర్థం అన్నమాట. ఈ మధ్య టీవీలో ఆర్య ద్రవిడులు, నేను ప్రొఫెసర్ని, నాకు అన్నీ తెలుసు, ఫుల్గా చదువుకున్నాను, ఆర్య అంటే వీళ్ళు, ద్రవిడులు అంటే వాళ్ళు అనేటువంటి పిచ్చి అర్థాలు ఇంగ్లీష్ వాళ్ళు నేర్పి ఆ అర్థాలు హాఫ్తో చదివినవాడు. ద్రవిడ అంటే ఈశ్వరుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడైనటువంటి ఆ స్వామి వారి యొక్క కుమారుడు. త్రికోటాచలము అని పేరు కలిగినటువంటి పర్వతరాజు హిమవంతుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు మన్మరావు. మైనాకుడు అని పేరు కలిగినటువంటి పర్వతరాజు యొక్క దివ్యమైనటువంటి మధువర్గాన్ని ప్రాసం చేయించడానికి వివాహ ప్రక్రియలో భాగం.
ఈ మహాసంకల్పం వింటే మన పాపాలన్నీ పోవడమే కాదు, మన తాతలు కూడా చేసిన పాపాలు కూడా పోతాయి. ఇప్పుడు అలాంటి మహాసంకల్పం. సప్తభిరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కరండ మండలే ఆధార శక్తి శ్రీవరాహ కూర్మ అనంతాది అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య ఉపరితలే ప్రతిలోమేన సత్యాది లోకశక్తిరాజిరాజశేషస్య సహస్రఫణామండల మండితే దిగ్ధంతి శుండాదండోత్తంభితే లోకాలోకాచలవలయితే లవణ ఇక్షుసురా సర్పిర్మధి మధు క్షీర ఉరగార్ణవైః పరివృతే జంబూ ప్లక్ష కుశక్రౌంచ శాక శాల్మలి సప్తద్వీపైరావృతే ఇంద్రద్వీప కశేరు తామ్ర గభస్తి నాగ సౌమ్య గంధర్వ చారణాఖ్య భరత మహాఖండ మండితే సరోరుహాకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే సుమేరు నిషధ హేమకూట హిమాచలానాం హరివర్ష కిం పురుష వర్షయోశ్చ మధ్యే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే తృతీయ తమ వర్ష లక్ష్మీ మహాగణపతి స్వామినాం యాగమండపే కళ్యాణ మండపే చ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన వికారినామ సంవత్సరే ఉదగయనే వసంతర్తౌ చైత్రమాసే శుక్లపక్ష కృష్ణపక్షే అద్య షష్ఠ్యాం ఇదానీం షష్ఠీ తిథి అస్తి తిథి తాత్కాలికీ స్మృత సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అనాది అవిద్యావాసనయా సంసార చక్రేస్మిన్ మహతి నానాయోనిషు జనిత్వా ఏనాభి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ విశేషం ప్రాప్తవతాం
స్త్రీ లేకపోతే బ్రహ్మచారి తిరుగుతూనే ఉంటా బ్యాచులర్. అదే బ్రహ్మచారి శబ్దమే భ్రష్టమై బ్యాచులర్. తర్వాత సన్యాసులు తిరుగుతూనే ఉంటారు, బాలప్రస్తులు. ఉన్నదంతా గృహస్థులు. గృహస్థు అంటే వీడికి ఇల్లు లేదు, భార్యా మూలమిదం గృహం. కాబట్టి మొత్తం అంతా సిద్ధి బుద్ధి గలవారికే, ఇదంతా బుద్ధి గలవారికే, బుద్ధి సిద్ధించిన వారికే ఈ గ్రహం. కాబట్టి పత్రీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి. ఇలాంటి పత్రిని మాకు మనోవృత్తానుసారిణి, మనస్సును గ్రహించి మొత్తం బ్రహ్మాండాన్ని జగత్తును సంసార రాజ్యంలో ఈ నడిపించే భజంత్రీలు భజంత్రీలు ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వధువులకు జీరకం శిరస్సుపై ధరింపజేయడానికి విచ్చేస్తూ ఉన్నారు. नमर्पयामि स्तयोर्घ्यं नमर्पयामि उदे आगमनीं नमर्पयामि स्नानं नमर्पयामि स्नानाक्रमागमनीं नमर्पयामि वस्त्रयुगं नमर्पयामि सुवर्णयज्ञोपवीतं नमर्पयामि दिव्यवरवरधनं नमर्पयामि कन्दस्योपमङ्गलनां नमर्पयामि पुष्पैः पूजयामि पुष्पैः पूजयामि भूकुङ्कुमे नमः ओम नमस्य देवस्य पत्न्ये नमः ओम सर्वस्य देवस्य पत्न्ये नमः ओम ईशानस्य देवस्य पत्न्ये नमः आंजनेय रूप देवता अर्चन करुणानि ओम धर्मपत्र पुष्पाणि सूत्राणि धूमाध्रापयामि अर्चनद्वारा ईष्टेवमणिं नमः नैवेद्यं भाजवाङ्गनयनपदिला जय
నిర్వహించడం జరిగింది. మాంగళ్య సూత్రధారణ అందరూ శ్రద్ధగా వినండమ్మా. 4 ప్రశ్నలు సమాధానం చెప్తాను. వేళ చాలా టీవీలో అట్లా అక్కడేమి వస్తున్నాయి కనుక మంగళ సూత్రాన్ని ఆడవాళ్ళ మెళ్ళో కొట్టుకోవాలా, మగవాళ్ళ మెళ్ళో కొట్టుకోవాలా? దేవతల మెళ్ళలోనే కట్టుకోవాలి, అందుకని ఆడవాళ్ళు కట్టుకోవాలి. ఇక రెండవది పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంలో ఈ మంగళ సూత్రానికి 2 పిల్లలు, జీవాత్మ పరమాత్మ. ఇది వేలాడుతూ ఉండాలి హృదయానికి. నెక్లెస్ లా పైన ఉండకూడదు. ఎగ తాళి కాదు అది. ఎగ అంటే పైన, ఎగ తాళి కాదు, అది వేలాడుతూ ఉండాలి. మంగళసూత్రం ఎవరికి కనపడకూడదు. నల్లపూసలు అందరికీ కనపడాలి. శాస్త్రంలో నల్లపూసలు అందరికీ కనపడాలి. మంగళసూత్రం ఎవరికి కనపడకూడదు. అదిగో దివ్యమైనటువంటి మంగళసూత్రానికి 3 ముళ్ళు. 3 ముళ్ళే ఎందుకు వేయాలి అంటే ఆ పక్కవాడు అడుగుతాడన్నమాట. మన ఇరువురం కలిసి ఉత్తమమైనటువంటి సంతానాన్ని కందాం. మామూలు సంతానం కాదు. సంతానం కనడం వేరు, మంచి సంతానం కనడం వేరు. ఇక రెండవది వాడి పంటలతో పశువులతో కలకలాడుతూ ఆనంద సంతోషాలతో వర్ధిల్లుదాం మనిద్దరం. ఓం ప్రజాపతి శ్రియాం యదా పుష్కయోరసమో దానస్య తృప్తిమానందో తస్యాగ్నే భాజయే హమా ఓం ప్రమోదానందః పుష్కయోగ్నిః తస్సపః శ్రుతే రామస్య తృప్యాని కార్యక్రమాలు చేస్తూ పుణ్యమైనటువంటి యజ్ఞయాగాది ఖర్చులు చేస్తూ మన జన్మలు ధరింప చేసుకుందాం.
తలంబ్రాల పెళ్లి కూతురు తలంబ్రాల పెళ్లి కూతురు కాస్త పెడమరలు కరులేని పెళ్లి కూతురు పేరు కల జవరాలి పెళ్లి కూతురు పేరుల ముఖ్యాల మెడ పెళ్లి కూతురు పెళ్లి కూతురాయనే ఆనందమానందమాయని పరమానందమానందమాయని బ్రహ్మానందమానందమాయని అందరూ నమస్కారం చేసుకోండి. మా ఇంత పచ్చడి తోరణాలు ప్రకాశించాలి స్వామి, మా ఇంత మంగళవాద్యాలు గౌరవాలి స్వామి. శక్తిధ్యానావాహనాది పరిమళ భరితాలైనటువంటి పుష్పాలను ఇప్పుడు ధరింపజేస్తున్నారు. పుష్పాలికలను స్వామివారి మనస్సుకు సంకేతాలుగా వధువుగా హృదయాలుగా అలంకరింపజేస్తున్నారు. స్వామివారికి ఆ తర్వాత ఆ దేవుళ్లకు పుష్పాలను ధరింపజేసి భక్తానికి పరిపూర్ణత కలిగిస్తున్నారు. మహానుభావులు సోమయాజు గారు రోజు నమస్కారం చేస్తారని వారి పాదాభివందనం. ఆయన నన్ను దీవిస్తూ ఉంటాడు. సహజంగా వేద పండితుడికి సాహిత్యంతో పరిచయం తక్కువగా ఉంటుంది. ఎవరైనా శ్లోకం చదివితే తెలుగు శ్లోకం పరిస్థితి చదవాలి అంట. ఆయన కాళిదాసు అంత మహానుభావుడు.
ప్రతి అక్షరాన్ని ఎంత నిదానంగా ఎంత చక్కగా స్పష్టంగా చదువుతారో ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు తిరుపతి నుంచి వచ్చినటువంటి ఏదీపమైనటువంటి పెద్దలు అందరూ కూడా మహాశక్తివంతులైనటువంటి వారు. అలాగే వేద పండితులు, వేద నాదం ఈ ప్రదేశం అంతా మార్పు రోగింది 3 రోజులు. ఒక్కటే ఒక ఉదాహరణ, ఒకసారి పందిరి చూడండి ఎలా ఒరిగిందో, ఒరిగి ఆగింది, అలాగే అయిపోయిందంటే ఒరిగిన పందిరి అన్నారు. కానీ అలా ప్రకృతి యొక్క దివ్యమైనటువంటితో ఈ శక్తి సత్యనారాయణ శాస్త్రి గారు, అలాగే మన కృష్ణ శర్మ గారు మహామంత్రాలు ఇక్కడ కూర్చొని, ఇది కూడా ఈ పొట్టిగా ఉంటుంది చూడండి, పేరు రాధిక. టీవీ నిండా ఒకటే స్క్రోలింగ్, పెళ్ళ రాజకీయాలు పెళ్ళ కొందరైతే స్క్రోలింగ్ పెళ్ళ కొంత. ఈ టెన్షన్తో ఏం చేయాలో అర్థం కాక ప్రజలు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు, నేను లేను. కానీ నాకు వచ్చిన తర్వాత తెలిసింది అందరూ వెళ్ళిపోయినారు, అందరూ ఎవరింటికి వెళ్ళిపోయినారు, సంసార సాగరంలో పడి గిరగనలు కొట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు అవి లేవు, భగవంతుడిని నమ్ముకొని ఆ భగవంతుడు ఏం చేస్తే అదే. స్వామి నీ పూజలు చేశాను, స్వామి నిన్ను ఆగిపోతే ఎక్కడో ఈ స్తంభాలు, తెల్ల స్తంభాలు లేవు, ఎక్కడ పెట్టారు అంటున్నారే, ఆ తెల్ల స్తంభాలకి ఇది కూడా పెద్ద చరిత్ర ఉంది. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ స్తంభాలు బాగుంటుంది, ఎందుకు బాగుండదు? కాబట్టి మీరు కూడా చక్కగా ఆయనలాగా పెద్ద బంగారు కంకణం వేసుకుంటే వేరే బాగుంటుందని, మీ గొంతు బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది ఎవరైనా వేస్తే ప్రతి వాళ్ళు ఉంటుంది, బాగుంటుంది, ఎంత బాగానే ఉంటుంది. కానీ అది అమ్మవారి ఆ గుడి కట్టడానికి ఎవరి యొక్క ప్రయత్నం కాదు, అమ్మవారు ఆయనకి కలలో కనిపించి నేను ఇక్కడ ఉంటాను, గణపతి ఇక్కడ ఉంటాడు అని చెప్పినటువంటి ప్రదేశం అన్నమాట. అందుకని పవిత్రమైనటువంటి ప్రదేశం. చిన్నదైనా సరే ఆయన అన్ని మెట్లుతో స్వామివారి యొక్క ఇంకొక లోపల ఉన్నటువంటి స్వామిని వాచమర్థోనుధావతి పునరాద్యానాం ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనుధావతి. వైదిక వాక్కుల ద్వారా అర్థం చత్వారి వాక్పదాని. నీవు 4 వాక్కుల యొక్క రూపం నీది. అసలు వేద రూపమే వేద వేద శివ, శివో వేద. కాబట్టి అలాంటి నిన్ను వాక్కుల ద్వారా స్తుతించి ఏమి వేదవాక్కులు అంటే ఏం జరుగుతుంది అంటే ఋషీణాం పునరాద్య. ఋషి అంటే వేదములు. ఆ వేదవాక్యము చెప్తే ఏమవుతుంది? వాచం అర్థ అనుధావతి. అమావాస్య నాడు పూర్ణిమ అంటే అది పూర్ణిమ అయి తీరుతుంది కానీ అమావాస్య కాదు. ఇది వేదవాక్కుల యొక్క గొప్పతనం. ఋషీణాం పునరాద్యానాం వాచం అర్థ. వాక్కు అర్థం, వాక్కు వేదం, దాని అర్థం ప్రపంచం. అంటే వాక్కులో ఏది ఉంటే అది అర్థం అయి తీరుతుంది. కాబట్టి పూర్ణిమను అమావాస్య ఏవం దేవో నఖల్ కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరి హర విరిష్టమైనటువంటి భక్తురాలు. అందరూ ఇష్టమే. ప్రతి క్షణం నా వెన్నంటి ఉండి ప్రతి విషయంలో నాకు ధైర్య సాహసాలను నూరిపోస్తూ, ఇప్పుడు కాదు 2016 నుంచి నా వెనకబడి ఉంటూ, గురువుగారు అనగానే నాయనా నేనున్నాను అంటూ ప్రతి క్షణం అడుగడుగున ఉండి, ఇప్పుడు ప్రపంచంలోనే అరుదైనటువంటి మరగత లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్టాపకుడు మా గురువు గారు మాణిక్య సోమయాజు గారు. నేను పుట్టక ముందు మా శ్రీ విద్యోపాసక గురువు గారు మొకిరాల లక్ష్మీ నరసయ్య శాస్త్రి గారు వారు చెప్పారట,
తర్వాత మా గురువు గారు కూడా నాతో అన్నారు, మొదలు చెప్పినటువంటి మాట చెప్పారు, కానీ మేము అప్పటికి పుట్టలేదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి ఆ తర్వాత సన్యసిస్తాడు, వాడు సన్యసించి ఆశ్రమం కట్టుకుంటాడు, ఆ ఆశ్రమంలో ఆవుకు లేగదూడని నేను పుడతాను, పుట్టి వాడు అమ్మవారు పూజలు చేసేది చూస్తూ 3 రోజులు చూస్తూ నాకప్పుడు జన్మ రాహిత్యమవుతుంది, అప్పటికి నాకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది, అంతవరకు కూడా నాకు మోక్ష ప్రాప్తి కలగదురా, అంతవరకు నేను మధ్యలో పోయినా గాలిలో తిరుగుతూ ఉండాల్సిందే అన్నట్ట. అయితే ఆయన చెప్పినది చెప్పినట్టు నేను అసలు వివాహమే వద్దు అనుకున్నటువంటి స్థితిలో ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నీ అమ్మాయి నీకు సాధారణ కారణం అవుతుందిరా, నీవు 2 పిల్లలు పుడతారు, ఆడపిల్ల మొదలు తర్వాత మగపిల్ల, 2 డాక్టర్స్ అవుతారు, ఆ తర్వాత నీకు నా యొక్క అంశయే నీకు మార్గదర్శకుడుగా వస్తాడు. అది మా గురువర్యుడు మాణిక్య సోమయాజులు గారే అని నేను భావన చేస్తున్నాను. మా గురువు గారు చెప్పినటువంటి మాట కాబట్టి భగవద్బాంధవులారా, ఆయన నాకు అన్ని విషయాల్లో కూడా తూచా తప్పకుండా జరిగాయి కాబట్టి ఇక మిగతావి కూడా జరుగుతాయని నేను భావన చేస్తున్నాను. అందుకే ఇప్పుడు నాకు మార్గదర్శకుడిగా మా గురువు గారు మాణిక్య సోమయాజులు గారు ప్రతి క్షణం నా వెన్నంటి ఉంటూ, వాస్తవంగా ఆయన 26వ తారీఖే కాశీ బయలుదేరి వెళ్ళారు. కేవలం నేను పిలిచాను అనే భావనతో మాత్రమే ఆయన కాశీ నుంచి 21వ తారీఖు మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని వారు నా పక్కనే ఉండి ప్రతి క్షణం నాకన్ని సలహాలు ఇస్తూ నన్ను ముందుకు సాగిస్తూ, మా గురువు గారు చెప్పారు, వాస్తవంగా నేను మా గురువు గారు ఇచ్చిన శ్రీ విద్యోపాసకుని, నాకు ఆడ మగ తేడా లేదు, అందరిలోనూ నేను అమ్మ రూపమే చూసేది. శ్రీయా చిత్విలాస్ శ్రీయా చిత్విలాస్ ప్లీజ్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణవే నమః. విష్ణవే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తిభేద విభాగినే. మూర్తిభేదమే తప్ప వ్యోమవద్వ్యాప్త దేహాయ, ఆకాశం అమెరికా ఆకాశం, రష్యా ఆకాశం, భారత ఆకాశం, ఇంకొక దేశం ఆకాశం లేదు. ఆకాశం ఒకటే. మీరు పేరు పెట్టుకున్నారు, గణపతి అని పేరు పెట్టారు, మీరు గురువు అని పెట్టారు, మీరు ఇంకోరని పేరు పెట్టారు. కాబట్టి మొత్తం ఒకటే. ఇలా ఆకాశం వ్యోమవద్వ్యాప్త దేహ దేవదేవస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య చతుర్దశ భువనాధీశ్వరస్య పురాణ పురుషోత్తమస్య భక్తరక్షణార్థం అవతీర్ణస్య లక్ష్మీ సమేత మరగత మహాగణపతి
పసుపు రాష్ట్ర మాంసం ముద్దను తెచ్చి వీడు రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి అయిపోయినాడు. అది ఏమి లేదా గుర్తి మాంసం ముద్దని చర్మ మాంస రుధిర మేధో మజ్జ స్నాయవోస్థీనివే శుద్ధ్యంత ఇటువంటి వాటిని కూడా అక్కడ కాగితం పెట్టి రూపాయలు అన్నారు, నోటు రాసి రూపాయలు అన్నారు. అంటే మీ వాక్కు యొక్క లక్ష్మీర్లిహిత. ఆ సమయంలో కూడా మా గురువు గారు వచ్చి ముందు నిలబడి మమ్మల్ని ఆశీర్వదించి ఆ కార్యక్రమాన్ని మా గురువు ఇద్దరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించవలసిందిగా మనసా వాచ కర్మణ ప్రార్థిస్తున్నాను. శుభమస్తు. సమస్తీర్థాపవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణపాదపాంసవః. శతమానం భవతి సదాయః పురుషः సురేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఈ రెండో కలిస్తే గ్రౌండ్ అయిపోతుంది. అది గణపతి బీజం అక్కడ స్వామి ఫ్రేమ్ జర ఫ్రేమ్ కొద్ది కిందకనే ఉంది. రైట్. నమో నమః. ఇక్కడున్నా మీ మార్గమే మా అనుసరణీయం. ఏమ వర్షం ఆలయం నిర్మాణం అయ్యేటటువంటి సమయంలోనే గురువుగారు నాకు పరిచయం అయ్యారు. వారికి స్వప్నంలో మరకత గణపతి కనిపించి ఆయన సుప్రభాత స్తోత్ర ప్రపత్తి మంగళాశాసనాథులను మా గురువు గారి చేతనే రాయించుకున్నారు. ఆ పదజాలం ఎంత చక్కగా ఉంటుంది అంటే శ్రీమన్మరకతం లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూఢ నిలయం వందే సంకష్టారకం. ఆది స్వామివారి సుప్రభాతం రాస్తూ ఆ సుప్రభాతంలో శ్రీమన్మనోజ్ఞ నిగమాగమ వాక్య గీత శ్రీ పార్వతీ పరమ శంభువరాత్మజాత శ్రీ సత్యవాన్మరకతోల్లసదాత్మభూత లక్ష్మీ గణేశ భగవన్ తవ సుప్రభాతం.
అంటూ చక్కని సులలితమైనటువంటి మనోహరమైనటువంటి పదజాలంతో ఆ స్వామివారు వారి నోట ఆ వచ్చినటువంటి ప్రతి పదప్రయోగం మహాద్భుతంగా ఉంటుంది. అలాగే స్తుతి రాస్తూ ఆ స్తుతిలో అనిమాం మహిమాం గరిమాం లఘిమాం గణతాప్తి సుకామ పరేశ వచాం నిరతః ప్రథమక్షయ మంగళదం ప్రణమామి నిరంతర విఘ్నహరం అంటూ ప్రతి పదప్రయోగం నేను మొట్టమొదటి సుప్రభాతం తెల్లవారుజామున 4:50 స్వామి సుప్రభాతం పాడడం ప్రారంభించి మొట్టమొదటి గురువు గారికి నేను మానసికంగా పాదాభివందనం చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ సుప్రభాతం పాడడం చేస్తుంటాను. అంటే ఆ మరకత గణపతి ఈ కవీశ్వర రూపంలో వచ్చి ఈ ఆలయంలో ఆ స్వామివారు దాన్ని చిరస్థాయిగా ఆ పాటను పాడి దాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు రీసెంట్లీ దాన్ని వారు పాడారు. సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం రీసెంట్లీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వచ్చేసింది. కాకపోతే పాటలు జొన్నవిత్తుల గారు కొన్ని రాస్తున్నారు. ఆ పాటలు ఇది ఒకేసారి రిలీజ్ చేద్దామని పెయింటింగ్ పెట్టాం. సో కాబట్టి భగవద్భావంలారా ఇక మరొక గణపతి సుప్రభాత స్తోత్ర ప్రపత్తి మంగళాశాసనాదులు అతి త్వరలోనే ప్రతి నోట, ప్రతి టీవీలో, ప్రతి రేడియో స్టేషన్లో ప్రతిరోజు తప్పకుండా వస్తుంది అనేటటువంటి శ్రీమన్నటీశ్వర కవీశ్వర సంప్రణీత నటీశ్వర శర్మ గారు రాసినటువంటి సుప్రభాత స్తోత్ర ప్రపత్తి మంగళాశాసనాదులు యూట్యూబ్స్లో, ఫేస్బుక్స్లో, అలాగే అతి త్వరలోనే మీరందరూ కూడా త్వరగా వింటారు. ఆల్రెడీ తినేటటువంటి వాళ్లకు తీపి యొక్క మాధుర్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అని నేను ఇంతటితో ముగిస్తున్నాను. శుభమస్తు. పుణ్యస్యాయమానే ప్రమోదమానే విమన్యమానే పుత్రే పౌత్రే శ్రీవర్ధనా దీర్ఘమాయో మేడం జర సైడ్ కున్నారు. స్వామి కృష్ణ శర్మ గారి గురించి నేను చెప్పాలి. అయితే శాస్త్రి గారు అందరి గురించి చెప్తున్నారు కనుక వారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను ఆయన కృష్ణ శర్మ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని చాలా చెప్పాలి. అయితే ఇప్పుడు అందరి గురించి మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ ఒక్కటి కనుక నేను తీసుకుంటే శాస్త్రి గారి యొక్క దివ్య గంభీర నాదానికి నేను అర్థం వచ్చినట్లుగా ఉంటుంది అనేటువంటి సహృదయతతో గౌరవంతో ఇస్తున్నారు. అన్నయ్య గురించి మృతులైనా నేను అన్నయ్య అని పిలవడమే నాకు మొదటి నుంచి మా పరిచయం ఇప్పటి పరిచయం కాదు. 1984 నుంచి మా ఇద్దరు పరిచయాలు. మహర్షి కాలేజీలో 1984లో నేను అక్కడ వేదపట్నంకు అక్కడ ఉండేవాడిని, అక్కడ పనిచేశాను. అప్పుడు అన్నయ్య గారు నాకు పరిచయం. నందిపట్ల
లక్ష్మణ గారు మా నేన బావలు వాళ్ళు నందిపట్ల వాళ్ళు వారి ద్వారా నాకు పరిచయం. ఈ అన్నయ్య మంచితనం దేర్ ఈజ్ నో స్కేల్ టు నేచర్. ఒక్క మాత్రం చెప్పాలి అంటే ఇప్పుడు వాస్తవం టాపిక్ వచ్చింది కాబట్టి ఉంటున్నాను. అన్నయ్య నా పరిస్థితి ఇది అంటే ఏం లేదు, ధైర్యంగా ఉండు, నేనున్నాను అంటూ ఇక నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు. ఈ కార్యక్రమంలో నన్ను ఎంతో ముందుకు తీసుకొచ్చానన్నయ్య. లక్ష్మీ గణపతి కాస్త పిహెచ్డి చేయడానికి కారణం అత్తగారట. ఎంత అదృష్టం అండి! అత్తగారిని పొగిడేటువంటి అల్లుడు దొరకడం అంత అదృష్టం. నన్ను అడిగితే మేము అల్లుడమే చాలా సంతోషం. అందరూ వేసుకోండి. అందరూ ఒకసారి మేళాలు ఊహించడం బాబు. దివ్యమైనటువంటివన్నీ ఆమె సరస్సు మీద పోయాడు. ఆనాడు తలపురాలు ఎలా పోస్తున్నారో మాకు తెలియదు. సత్తన్న పెళ్లి శాస్త్రి గారు చూడాలి. ఏమనుకోకండి ఇలా ఆనందకు సత్యనాన్ని మహానుభావులు మహర్షి అనకూడదు, కానీ ఇక్కడ అనొచ్చు. నటేశ్వర శర్మ గారు సరైన మార్పు పెట్టి ఇంతవరకు పాపం ఆ ఇంట్యాల దగ్గర వేడిగా ఆ కర్రలు పట్టుకొని, అది మామూలు కర్రల విజ్ఞానం ఉపయోగించి కనీసం ఇంత కట్టినాలు కూడా ఉండవు. పాపం 3 రోజులు బట్టి ఆ కర్రలు పట్టుకొని ఇవి పట్టుకొని ఇప్పుడు ఆ మెత్తనైనటువంటి కాస్త చేతి వదులుతుంటే కాస్త మనసు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్నిహోత్రం దగ్గర కూర్చొని ఒళ్ళంతా కొంచెం కావడాలు. ఇప్పుడు చూడండి ఆనంద సంతోషాలతో పువ్వులు తలగానే గులాబీ పువ్వు రేకు చాలా మెత్తగా ఉంటుంది. గులాబీ పువ్వులాగా మన సత్యాల శాస్త్రి గారి పువ్వులాగా చూడండి ఆనంద సంతోషాలతో వివిధమైనటువంటి పుష్పాలతో దగ్గర ఉండి తరంతరాలు వస్తుంది ఆమె. మంజుల గారు ప్రత్యేకించి వర్ణన చేయడానికి నన్ను కూర్చోబెట్టి వదిలేసి నేను కాలడానికి వీలేదని చెప్పినాను. ఎందుకంటే ఇప్పుడు నేను కాలడానికి వీలేదు. రేపు 6 రోజులు ప్రోగ్రాం ఉంది. చాలా మంది ఆగతో ఎందుకంటే ఆమె యొక్క ఆప్యాయత, మీ యొక్క శిష్యరికం నుంచి మీ గురించి ఎంత బాగుంటుందో అన్నారు. నిన్న కూడా ఎంత కష్టపడుతున్నారో దివ్యమైనటువంటి ఆలయ నిర్మాణ ఈ భక్తుల కొరకై. పురోహితులు ఇరవైన పురోహితులు చూస్తారు. మగవాడిని పురోహితులు కంటే ఆడవాళ్ళ పురోహితులైనా టీవీలో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమే పురోహితులు ఆ మనస్సులో ఏమంతా అవుతుందంటే ఇలాగే కలకలాడుతూ ఉండాలి, ఇలాగే ఆనందంగా ఉండాలి. సీతారాములు మొట్టమొదటిగా నవ్వుకున్నది ఏంటో ఒక్కటి చెప్పి ఆపుతాడు ఈ శుభ సమయంలో. అందరూ వినండి, భయం చేయకుండా వాళ్ళు తలపడా చూసుకుంటూ ఉంటారు. సీతారాముల పెళ్ళయింది ఫస్ట్ నైట్. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. మామూలుగా క్లాస్ పెట్టుకొని వెళ్ళింది, నిల్చున్నారు. హనుమంతుడి గారు ఒక మీద కూర్చున్నాడు రాములు గారు. ఈయన లోపల అడుగు పెట్టింది, ఏం మాట్లాడాలో తెలియదు. ఈయనకి ఆడవాళ్ళతో ఏం మాట్లాడాలో తెలియదు, ఆమెకి మగవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో తెలియదు. అసలు భార్యాభర్తలు పేరు అక్కడ పెళ్ళయింది కానీ లోపల ఏం జరగాలో తెలియదు. సరే రాగానే ఏదో మౌనం పురాణం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. సరే దివ్యమైనటువంటి విశేషంలో రాముల వారు అన్నాడు గొంతు సవరించి, పోనీ ఏదో మాట్లాడబోతున్నాడు అనుకుంది. రాముల వారు ఏం చేశారంటే రా సీత కూర్చో, పక్కనే కూర్చోమన్నాడు. అంది పాపం. సరే రాముల వారు ఎవరు లేరు కదా కూర్చుంది.
కూర్చున్నారు. ఎవరు మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి, అసలు ఎలా మొదలు పెట్టాలి ఎవరికి తెలియబోయేటువంటి సమయంలో శ్రీరామచంద్ర ప్రభు మొట్టమొదటి మాటలు వర్ణించాలన్నమాట. అలాగే ఈ పుష్పములు ఇలా చదివేటువంటి పూలన్నీ నిజంగా సాక్షాత్తు ప్రహ్లాదుడు ఇక్కడికి వచ్చి భక్తులలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులనే. అసలు భక్తుల్లో మొట్టమొదటి భక్తుడు ఎవరో తెలిసిన శాస్త్రంలో చెప్తున్నాను. ప్రహ్లాద నారదుడు కూడా కాదుట, ప్రహ్లాద నారద అన్నారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుశౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగరాజ్య వశిష్ఠ విభీషణాది పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. పతి పదే సతి సతే అనిపించాలండి. నిజంగా పతేమో కూర్చొని అన్నాడు, సతేమో అలా కాదు స్వామి. చిత్రాన్ని చేస్తారు. డౌన్ సైడ్ ఫ్రేమ్ డౌన్. ఓకే. రాధిక జీవన కృష్ణ జనార్దన రాధిక జీవన కృష్ణ జనార్దన రాధే గోవింద రాధే గోపాల. ఇక్కడ చూడాలి ప్లీజ్. తెలుసిన వాక్శుద్ధి కలుగుతుంది అన్నమాట. మామూలు మాట కూడా ఒక శుద్ధిగా ఉంటుంది. హనుమంతుని ఆరాధించే వాళ్ళకి నాకే కదా ఎవరికైనా తలకాయ కింద ఇది తెలుసుకున్నామంటే నీ జన్మ ధరిస్తుంది అర్జున అన్నాడు. అలాంటి దివ్యమైనటువంటి దంట ఈ దంట. మెల్లగా జగడపు తలపల వాంఛలు బాబు జగడపు చల్ల ఎంత సిగ్గులో ఎంత వర్ణించినా ఎంతసేపు వర్ణిస్తాం. కొంత దూరం వచ్చినాక మాటలు ఉండవమ్మా, అని తెలుసు కదా. అదే ఎంతవరకే ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాంటి అమ్మ పాదస్పర్శ నాకు తాకితే ఎంతో భాగ్యం. భరించేంత శక్తి నాకు లావణ్య గారు తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. కూడా ఎంతో సాహిత్య సేవ చేస్తున్నారు. వారి వృత్తులు ఏమైనప్పటికీ కూడా సాహిత్యం రాజేష్ గారికి లావణ్య గారికి నాకేమీ కూడా లేదు. వీళ్ళంతా పెద్ద పెద్ద అంటే కవిత్వంలో కానీ లేకపోతే శాస్త్రంలో కానీ అత్యంత వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. నేను చిన్న కౌలుదారు, చిన్న కౌలుదారు. ఎక్కడో ఒక దగ్గర ఒక్క మడి చేసుకొని బతికే సరస్వతి అమ్మగారి దయతో ఆ కౌలులో కౌలం ఉన్నది.
ఎందుకంటే ఎప్పుడు ఈ పోలీస్ శాఖలో నేరాలు ఘోరాలు సినిమాలు అలసినటువంటి మొన్న రాత్రి 12:30కు నాకు ఎందుకో ఏమనిపించిందో 12:30కు నేను ఒక్కనే వెళ్ళిపోయి 3:45కు అక్కడ రీచ్ అయినా. అక్కడికి నేను రీచ్ అయిన తర్వాత 4:30కు అభిషేకం స్టార్ట్ అవుతుంది. కేవలం దేవి మాత్రం చూసుకుంటేనే కూర్చుంటాను, నేను ఏం చేయను, జస్ట్ నా దగ్గర పెట్టుకోను. 7:30 వరకు అక్కడ కూర్చొని మళ్ళీ 8 గంటలకు స్టార్ట్ అయినా 12:30కు వచ్చేసి నాకు వేరే ఏమి ధ్యాస ఉండదు, అంతే. వేరే ఆరాధన కూడా ఏమి ఉండదు, నాకు కోరిక ఉండదు, అభిలాష ఉండదు, ఇలాంటి ఏది ఉండదు. ఆ సరస్వతి అనుగ్రహంతో నా మిస్సెస్ కూడా తన ప్రొఫెసర్ సారు, మా సార్ వాళ్ళ ఊరే నాది, సార్ వాళ్ళ గ్రామమే కామారెడ్డి మాది. పూర్వజన్మ సుకృతం సార్ రావడం, సార్ వాళ్ళ వైఫ్ కూడా ఎంతో ఆరాధకులు. అంతే కదా, నేను ఏమి ఉద్దండ పండితుల ముందు, మీ ముందు, మీ భాషా చాతుర్యం ముందు అందరినీ కట్టిపడేసే ఈ నైపుణ్యత ముందు కూలి అని అన్నాను కదా, కూలి ప్రకాశించేటువంటి ఆనందాన్ని ప్రకటించినటువంటి మహాతల్లి. ఓకే సార్ ఇక్కడ ఆమె చీర కట్టింది కనుక మనం స్త్రీ అనుకుంటా ఉంటే, నేను రోజా రమణ అంటే ప్రహ్లాదుడు అబ్బాయి అనుకున్నాను చాలా కాలం వరకు. నేను మర్చిపోలేనటువంటి ఒక అదృష్టమైన రోజు అది ఉంటాయి. అందులో ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమానికి నిజంగా వచ్చినందుకు ఈ రెండు కళ్యాణాలు చూసాను, ఎంతో ఆనందం కలిగింది. దానికి ముఖ్య కారణం, నేను ముందు పిలిస్తే ఇవాళ రానండి అన్నాను, వేరే కారణం లేదు, మీరు ఎలాగైనా రావాలి, 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోండి. నన్ను పదే పిలిచి ఇంతటి అదృష్టాన్ని కలిగించినటువంటి మా మంజులారావు నేను నిజంగా తెలుసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి అందరి భక్తులు మనస్ఫూర్తిగా అందరూ కూడా ఎంతో ఆనందంతో ఆ గణపతి గారి ఆశీస్సులు అందుకోవాలన్న తపంతో వచ్చి ఈ రోజున నిజంగా మా అందరికీ కూడా ఒక వినలేని అదృష్టం. దానికి మనస్ఫూర్తిగా మా డాన్స్ టీచర్ ఎవరు చెప్తున్నారు వీరు ఆలయంలో జరిగే ప్రతి సేవకు ఎన్సిసి క్యాడర్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ సేవలన్నీ చేయిస్తూ మాకు ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా అన్ని విధాల మాకు తోడ్పడుతూ మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి యేసు గారికి ఓకే లుక్ మేడం. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, చాలా సంతోషం. ఇంత అదృష్టం ఇచ్చినందుకు చాలా సంతోషం. బాబు